ఈ వరల్డ్‌లో ఏదైనా సరే డిప్రిషియేషన్ కాని ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే అది ల్యాండ్ మాత్రమే. అంతే. అది ఓపెన్ ప్లాట్ మాత్రమే. అంతే. అది ఇప్పుడు కంపారిజన్ వస్తుంది. అవును. నేను అపార్ట్మెంట్ తీసుకోవాలా, ఓపెన్ ప్లాట్ తీసుకోవాలా, లేదా గోల్డ్ తీసుకోవాలా, షేర్స్‌లో పెట్టాలా, ఇవన్నిట్లో ఉంటుంది. సో నేను మిమ్మల్ని అడుగుతాను, ఏం తీసుకోవాలి? అపార్ట్మెంట్ తీసుకోవాలా, షేర్సా, గోల్డా, ప్లాటా? యాక్చువల్గా నా ప్రకారం అయితే వాళ్ళకి ఎవరైతే బడ్జెట్ ఉంటుందో, సపోజ్ ఒక 1 crore ఉంటే వాళ్ళు 70-30 రేషియోలో తీసుకోవాలి. ఓకే. ఆల్వేస్ 70% ల్యాండ్ మీదనే ఉంచాలి ఇన్వెస్ట్మెంట్స్. ఓకే. రిమైనింగ్ 30% మనం గోల్డ్ తీసుకుంటామా, మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటామా, ఆర్ అదర్ షేర్ మార్కెట్, 70% అయితే కంపల్సరీ ల్యాండ్ మీదనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇది మీరు నా పెద్ద డౌట్ క్లియర్ చేసిన. అండ్ ఐ థింక్ వ్యూవర్స్ ఆల్సో విల్ నౌ హ్యావ్ అన్ ఐడియా దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి అని. సో అబౌట్ దిస్ ప్రాజెక్ట్ మీరు చెప్పినట్టు చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయి. నా డౌట్ ఏంటంటే గ్రీన్ హోమ్స్ అని, వై డిడ్ యూ కమ్ అప్ విత్ దట్ నేమ్? గ్రీన్ హోమ్స్ అనేది ఏంటంటే నేచర్కి ఫ్రెండ్లీగా గ్రీనరీ ఏరియా ఉంటుంది అక్కడ. ఓకే. అక్కడ మేము ఆల్రెడీ ఒక ఇల్లు కట్టేసాం. ఎవరైనా వచ్చి ఉండడానికి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు కదా, ఆ థీమ్తో మనం గ్రీన్ హోమ్స్ అని పెట్టాం. నేచర్ హోమ్, గ్రీనరీ మధ్యలో ఉంది కాబట్టి గ్రీన్ హోమ్స్ మేము గ్రీన్ హోమ్స్ అని పెట్టాం. వెరీ నైస్. సో ఇప్పుడు దాని ప్రాజెక్ట్ యూఎస్పీస్ మీరు చెప్తారా మాకు? యూఎస్పీ, మా ప్రాజెక్ట్ యూఎస్పీ ఏంటంటే ఇప్పుడు అందరూ డెవలప్మెంట్ చేస్తాం అంటారు. మేము ఆల్రెడీ అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇది స్టార్ట్ చేసాము, ఇన్వెస్టర్స్కి ఆఫర్ చేసాము. నెక్స్ట్ వచ్చేసేసి అన్ని ప్రాజెక్ట్స్లో మేము క్లబ్ హౌస్ చేస్తాము అని చెప్పి ప్లాట్స్ అమ్ముతారు. మేము కట్టేసి అక్కడ లైవ్లో ప్రాజెక్ట్లో మన క్లబ్ హౌస్ చూపించి ఇది చూపిస్తాం.